ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి షేక్ల వేధింపులతో మరణించిన మహిళ మృతదేహం ఈటీవీ చొరవతో స్వస్థలానికి వచ్చింది. అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఆనంద్ తల్లి ప్రమీలమ్మ కదిరిలోని ఎంఎస్ తాజుద్దీన్ మాటలు నమ్మి ఇంటి పని కోసం 2015లో సౌదీకి వెళ్లింది. అక్కడికెళ్లాక షేక్ల చిత్రహింసలు భరించలేకపోయిన ప్రమీలమ్మ కుమారుడికి ఫోన్లో విషయాన్ని వివరించింది. ఏజెంట్ మోసాన్ని గుర్తించిన ఆనంద్ నిలదీయగా ప్రమీలమ్మకు వేధింపులు ఎక్కువయ్యాయి. గతేడాది నవంబర్లో ప్రమీలమ్మ చనిపోయిందని సమాచారం అందింది. ఏజెంట్ మోసంపై కదిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోగా బాధితులు ఈటీవీని ఆశ్రయించారు. ఈటీవీ వరుస కథనాలతో స్పందించిన అధికారులు చొరవ తీసుకుని ప్రమీలమ్మ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చారు. 6 నెలల తర్వాత కడసారి తల్లిని చూసుకుని ఆనంద్ బాబు బోరున విలపించారు. ఈటీవీ సాయం చేయకపోతే తమకు కడసారి చూపు కూడా ఉండేది కాదని ఉద్వేగానికి లోనయ్యారు. నవంబర్ 12 తేదీ చనిపోయింటే మాకు 28వ తేదీ చెప్తున్నారు సార్. అక్కడ ఏమి ఇంకా మాకు ఫోన్ చేయలేదంటే అప్పుడు ఉండలేదు సార్, ఉంది ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడిస్తాము, అర్ధగంట మీటింగ్లో ఉన్నామన్నారు సార్. అంటే సరేలే మాట్లాడండి అన్నారు. మళ్ళీ తర్వాత సార్ అడ్వకేట్ పెట్టినారు. పెడితే ఏం సార్ ఇది అడ్వకేట్ పెట్టినారు మాకు అర్థం కాలేదంటే ఇది ఏం లేదు కొడుకు ఉన్నాడు, కొడుకు సంతకం పెట్టి ఇలా అన్నారు సార్. అన్న తర్వాత మాకేమో డౌట్ ఉంది, మా ఆయన ఉండేసి మాకు డౌట్ ఉంది, మా ఉందో లేదో డౌట్గా ఉంది మాకు. ఫస్ట్ మా అమ్మతో ఫోన్ మాట్లాడి అన్నాం సార్. అంటే ఇదిగో 5 నిమిషాల్లో మాట్లాడి ఇస్తామన్నారు సార్ అక్కడ వాళ్ళు. అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాకేమో డౌట్ ఉందని సార్. అప్పుడు ఫోన్ చేసి లేదు ఆమె డెత్ అయిపోయింది అన్నారు సార్. బతుకు తీరు కోసం మా అమ్మకు గల్ఫ్కు పంపించాం సార్. పంపించింటే అక్కడ పోయినాక మాకు తెలిసింది సార్, ఇట్లా మోసం చేసి పంపించినాడు. 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత తెలిసింది సార్, ఇట్లా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను పిలుచుకోండి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది సార్. మా అమ్మని 3 లక్షలకు అమ్మేసినాడు సార్.